దక్షిణాఫ్రికాలో జరగనున్న 2027 వన్డే ప్రపంచ కప్లో ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ మెన్ ఇన్ బ్లూ జట్టుకు నాయకత్వం వహించాలని భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. అయితే 2025 అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీకి ముందు రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ఇవ్వడంతో ప్రపంచ కప్ కు ముందు కూడా రోహిత్ వన్డేలకు దూరంగా ఉంటాడని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్లలో టీమిండియా జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిపై తాజాగా అంబటి రాయుడు స్పందించాడు. రాబోయే వన్డే ప్రపంచ కప్ లో రోహిత్ ను ఎవరూ ఆపలేరని చెప్పుకొచ్చారు. ఇక రాయుడు మాట్లాడుతూ ప్రపంచ కప్ ను ఎవరు గెలిపించగలరో మీరు చూడాలి. రోహిత్ కెప్టెన్సీ అలా చేయగలిగితే అతను 2027 వరకు కొనసాగాలి. వన్డేలో రోహిత్ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. అతని కెప్టెన్సీ, అతని బ్యాటింగ్, అలాగే మిగతా ఆటగాళ్లకు అతను ఇచ్చే విశ్వాసం అన్ని చాలా ముఖ్యమైనవి. అందువల్ల 2027 ప్రపంచ కప్ లో రోహిత్ ఖచ్చితంగా కెప్టెన్ గా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. ఇక గత ప్రపంచ కప్ ఎడిషన్ లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ ఫైనల్ వరకు అజేయ విజయాలు పరంపరను కొనసాగించింది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో ఆ కళ చెదిరింది. ఆ తర్వాత 2024 టీ20 ప్రపంచ కప్, 2025లో ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుచుకుంది రోహిత్ సేన. మరి 2027 వరల్డ్ కప్ కు రోహిత్ కెప్టెన్ గా ఉంటాడా లేదా అనేది చూడాలి.